సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు భక్తులు. రాత్రిలోపు చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకు చేరుకోనున్నారు అమ్మవారు. ఇక ఇప్పటికే చిలకలగుట్ట నుంచి తీసుకువచ్చిన కంకవనం గద్దె దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం తిరిగి చిలకలగుట్టకు వెళ్లి అక్కడ అమ్మవారికి రహస్య పూజలు చేయనున్నారు. రహస్య పూజల తర్వాత మేడారానికి బయలుదేరనున్నారు. గౌరవ సూచకంగా AK-47తో గాల్లోకి కాల్పులు జరపనున్నారు ఎస్పీ. మూడంచెల భద్రత నడుమ రానున్నారు. అమ్మవారి ప్రతిరూపం కుంకుమ భరిణి రూపంలో గద్దెపైకి చేరుకుంటారు సమ్మక్క. సమ్మక్కకు మంత్రులు సురేఖ, సీతక్క, పొంగిలెట్టులు స్వాగతం పలకనున్నారు. సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు భక్తులు. రాత్రిలోపు చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకు చేరుకోనున్నారు అమ్మవారు. ఇక ఇప్పటికే చిలకలగుట్ట నుంచి తీసుకువచ్చిన కంకవనం గద్దె దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం తిరిగి చిలకలగుట్టకు వెళ్లి అక్కడ అమ్మవారికి రహస్య పూజలు చేయనున్నారు. రహస్య పూజల తర్వాత మేడారానికి బయలుదేరనున్నారు. గౌరవ సూచకంగా AK-47తో గాల్లోకి కాల్పులు జరపనున్నారు ఎస్పీ. మూడంచెల భద్రత నడుమ రానున్నారు. అమ్మవారి ప్రతిరూపం కుంకుమ భరిణి రూపంలో గద్దెపైకి చేరుకుంటారు సమ్మక్క. సమ్మక్కకు మంత్రులు సురేఖ, సీతక్క, పొంగిలెట్టులు స్వాగతం పలకనున్నారు. సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు భక్తులు. రాత్రిలోపు చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకు చేరుకోనున్నారు అమ్మవారు. ఇక ఇప్పటికే చిలకలగుట్ట నుంచి తీసుకువచ్చిన కంకవనం గద్దె దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం తిరిగి చిలకలగుట్టకు వెళ్లి అక్కడ అమ్మవారికి రహస్య పూజలు చేయనున్నారు. రహస్య పూజల తర్వాత మేడారానికి బయలుదేరనున్నారు. గౌరవ సూచకంగా AK-47తో గాల్లోకి కాల్పులు జరపనున్నారు ఎస్పీ. మూడంచెల భద్రత నడుమ రానున్నారు. అమ్మవారి ప్రతిరూపం కుంకుమ భరిణి రూపంలో గద్దెపైకి చేరుకుంటారు సమ్మక్క. సమ్మక్కకు మంత్రులు సురేఖ, సీతక్క, పొంగిలెట్టులు స్వాగతం పలకనున్నారు. సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు భక్తులు. రాత్రిలోపు చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకు చేరుకోనున్నారు అమ్మవారు. ఇక ఇప్పటికే చిలకలగుట్ట నుంచి తీసుకువచ్చిన కంకవనం గద్దె దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం తిరిగి చిలకలగుట్టకు వెళ్లి అక్కడ అమ్మవారికి రహస్య పూజలు చేయనున్నారు. రహస్య పూజల తర్వాత మేడారానికి బయలుదేరనున్నారు. గౌరవ సూచకంగా AK-47తో గాల్లోకి కాల్పులు జరపనున్నారు ఎస్పీ. మూడంచెల భద్రత నడుమ రానున్నారు. అమ్మవారి ప్రతిరూపం కుంకుమ భరిణి రూపంలో గద్దెపైకి చేరుకుంటారు సమ్మక్క. సమ్మక్కకు మంత్రులు సురేఖ, సీతక్క, పొంగిలెట్టులు స్వాగతం పలకనున్నారు.